లోనే సాగుతున్నా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు జీవిత యాత్ర ఎంతో కఠినము ఘోరంధకార తుఫానాలున్నవి ఘోరంధకార తుఫానాలున్నవి అభ్యంతరమును ఎన్నున్న ఉండు అభ్యంతరమును ఎన్నున్న ఉండు కాయు వారెవరు రక్షించేదెవరు కాయు వారెవరు రక్షించేదెవరు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు తోడై ఉండదవు అంతము వరకు నీవు విడువావు అందరు విడచినను నీవు విడువావు అందరు విడచినను నూతన బలమును నాకు సాగెదవు నూతన బలమును నాకు సాగెదవు నే స్థిరముగా నందా నీ కోరిక ఇది నే స్థిరముగా నందా నీ కోరిక ఇది ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ అనుభవముతో నే నడచుకొందు ప్రియ యేసు వైపు చూచూ ప్రియ యేసు వైపు నిన్ను చూచూ గతమునంతా నేను మరచిపోయేదను గతమునంతా నేను మరచిపోయేదను కన్ను తుడుచో నా ప్రియ ప్రభువా కన్ను తుడుచో నా ప్రియ ప్రభువా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అన్నాలక అన్నాను నా చేతులెంతో పరిశుద్ధపరచా నా చేతులెంతో పరిశుద్ధపరచ అనుకొనని రీతి అపవాది వచ్చి అనుకొనని రీతి అపవాది వచ్చి నా జీవితమును నిరాశపరచి నా జీవితమును నిరాశపరచి ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు
అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. అన్నాలక్క. బంధువులు ఇంటికి వచ్చారు, ఇంటల్లుడు బంధువులు కాబట్టి లేట్ అయింది, క్షమించండి. ఇంకా ఉన్నారు వాళ్ళ ఇంట్లో, చేయడానికి ప్రభు కృప చూపించారు. అన్నాలండి. మనం చదువుకున్న వాక్య భాగము 55వ కీర్తన. మరి 55వ కీర్తనలో మీరందరూ చదివిన ప్రకారము 22 వచనాలు ఉన్నాయి. 22 వచనాలు మనం ధ్యానం చేసుకునేకి ఇది సమయం సరిపోదు, కానీ మెయిన్ పార్ట్స్ ఇందులో మనము నేర్చుకున్నాము. 55వ అధ్యాయంలో ఉన్న 22 వచనాలలో 3 భాగాలు చేసుకుంటే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఈ 3 భాగాల్లో మొదటి 8 వచనాలు ఒక భాగంగా మనం చేసుకుంటే మంచిది. మొదటి 8 భాగాలు శత్రు బాధలలో దావీదు గువ్వవలే ఎగిరిపోవాలనుకున్న విషయాలు మనం చదువుతాం. బాధలు ఎవరికి ఇష్టం ఉండవు. తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ముందు వాక్య విభజన చెప్పిన తర్వాత మరి మనము ప్రార్థనలోకి వెళ్దాం. శత్రు బాధలలో గువ్వవలే పారిపోవాలనుకున్న దావీదు మొదటి 8 వచనాల్లో మనకు కనిపిస్తాడు. శత్రు బాధలలో గువ్వవలే ఎగిరిపోవాలి అనుకున్న దావీదు గురించి మొదటి 8 వచనాలు మనం చదువుతాం. ఆ తర్వాత మరి 9 నుండి 17వ వచనం వరకు బాధలలో ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలో చెప్పాడు దావీదు. అంటే 9వ వచనం నుండి 17వ వచనం వరకు బాధల్లో ప్రార్థన చేయాలి నిజమే, కానీ ఎప్పుడెప్పుడు చేయాలి, ఆయన ఎప్పుడెప్పుడు చేశాడు, ఆ విషయాలు మనం చదువుతాం. ఆ తర్వాత మిగతా వచనాలు 17 అయిపోయిన తర్వాత 18 నుండి 23 వచనాలు మనం చదువుకుంటున్నాం. 18 నుండి 22 వరకు ప్రార్థన మీద ఆయనకున్న విశ్వాసం తెలుపుతున్నాడు. ప్రార్థన చేస్తాం అందరము, కానీ విశ్వాస సహితం కాని ప్రార్థన అయితే నిష్ప్రయోజనం. తాను చేయుచున్న ప్రార్థన మీద ఆయనకు విశ్వాసం ఉంది. చాలా సార్లు మనం చేసిన ప్రార్థన మీద మనకు విశ్వాసం ఉండదు కాబట్టి చాలా సార్లు ఏమనుకుంటాం, వాళ్ళు చేస్తే దేవుడు వింటాడేమో, వీళ్ళు చేస్తే వింటాడేమో అని అనుకుంటారు. ఎవరైనా మనకు ప్రార్థన చేస్తే 1 సారి 2 సార్లు 3 సార్లు అడ్డమోస్ తర్వాత ఒకవేళ మర్చిపోవచ్చు. వాళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి, చాలా ఐటమ్స్ ఉంటాయి, ప్రార్థన చేసే పాయింట్స్ చాలా ఉంటాయి, మర్చిపోతారేమో. కానీ మన ప్రార్థనలో మనం చివరి వరకు మనం చేసుకుంటాం కాబట్టి వాటి మీద మనకు విశ్వాసం లేకపోతే ఆ ప్రార్థన చెల్లుబడి కాదని మనం నేర్చుకోగలం. ఇప్పుడు ఈ 3 భాగాలలో ఉన్న విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రభు సహాయానికి మనం అప్పగించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయాళుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, శాశ్వతమైన ప్రేమ, విడువకు ఎడబాయని నీ కృప, వీటిని బట్టి మేము స్తుతిస్తున్నాం. నిర్మూలం కాకుండా ఉండడానికి కారణం నీ కృప, కరుణ, కటాక్షములు, జాలి, అత్యంత ప్రేమ. నీ ప్రియులమైన మా మీద మీరు జాలి చేసుకుంటూ ఉన్నారు, అందుకని మేము జీవిస్తూ ఉన్నాం. మా శక్తి, మా భక్తి, మా యుక్తి, మా ప్రార్థన కానే కాదు ప్రభువా, మా విశ్వాసము కాదు. ఏది ఏమై ఉన్నామో సమస్తం ఉచితమైన కృప వల్లనే ఉన్నాము. సదాకాలం ఉన్న దేవుడు నీవే. మృతుర్నేతిని గాని ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పిన ఇమ్మానుయేలు దేవుడు ప్రభువా, నిరంతరం మాతో ఉంటున్నారు. కొన్నిసార్లు మీ ఎరుక మాకు లేకపోయినా మా మనసుని బట్టి, మా యొక్క నాయన తండ్రి స్వనీతిని బట్టి, లేకపోతే బలహీనతలను బట్టి మీరు మాకు తోడుగా ఉన్నారో లేదో అని మేము అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా కన్న తండ్రిని మించిన ప్రేమతో సంఘాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా మమ్మల్ని మీ ఎద మీద పెట్టుకున్నారో, మీ రొమ్మున మమ్మల్ని భరిస్తూ ఉన్నారో, దేవానికి స్తోత్రం, వందనాలు. మీ అరచేతిలో చెప్పుకున్నానని మరచిపోలేదని, మీ తల్లి అయినా నిన్ను మరుస్తుంది కానీ నేను నిన్ను మరవనని చెప్పిన దేవా, మీ తలంపులే వేరు నాయన, మీ ప్రేమయే వేరు. అర్థం కాని ప్రేమతో దేవా, మీ మధురమైన ప్రేమతో నాయన, స్త్రీలు చూపించే ప్రేమ కంటే మిన్నైన ప్రేమతో
ఎవరి ప్రేమతోనూ పోల్చుకోలేని ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చారు మా కొరకు. నాయన తండ్రి, మీరు చూపిన ప్రేమ ఎంతో అమోఘమైంది. మా పాపల నుండి మనం విడిపించుటకు రక్తం కార్చిన ప్రేమ, మా కొరకు శాపమైపోయిన ప్రేమ, మా కొరకు దరిద్రుడు అయిపోయిన ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. మా కొరకు రోగి అయిన ప్రేమను బట్టి నీకు స్తోత్రములు. మా కొరకు మరణించిన ప్రేమ కొరకు నీకు స్తోత్రం. రక్త చెమటలు కార్చిన నీ ప్రేమ కొరకు వందిస్తూ వాక్యమైన దేవా మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. 55వ కీర్తనలో ఉన్న సారాంశం మేము ఎరగడానికి నీ వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడిపించమని, సంఘమైన మేము చక్కగా అప్లిఫ్ట్ అవ్వడానికి సహాయం చేయమని, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, నిష్ప్రయోజకురాలను నీ సిలువ చాటును మరుగుపరచి ఆటంకాల మధ్య నీ సేవ చక్కగా జరుగునట్లుగా కృప చూపించమని, పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి, యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి మేలు క్షేమం అందరూ పొంది నీ నామమునకు మహిమ కలుగునట్లుగా చేసుకోమని, యేసయ్య అతి పరిశుద్ధమైన, ఎన్నికైన, పూజనీయమైన, మహోన్నతమైన నామములో శృతి చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి 55వ కీర్తనలో మనం చెప్పుకున్నట్టుగా మొదటి 8 వచనాలు బాధలలో ఉన్న దావీదు. గువ్వల్లాగా నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోవాలనుకున్న దావీదు, అరణ్యంలో నివసించాలని అనుకుంటున్న దావీదుని గురించి మనం చూస్తున్నాం. ఆయనకు వచ్చిన బాధలు ఏంటి, ఏ బాధలు వచ్చాయి, ఎన్ని రకాల బాధలు వచ్చాయో మనం చూస్తాం. స్టార్టింగ్ లోనే ఏమని రాయబడింది, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపు. ప్రార్థనలు చాలా రకాలుగా ఉంటాయి, కానీ ఇక్కడ ఆయనకు వచ్చిన బాధ శత్రువుల వలన వచ్చిన బాధ. ఈ శత్రువులు ఆయనకి రకరకాలుగా ఉన్నారు. స్వకీయులే ఆయనకు శత్రువులు, ఇంట పుట్టిన కుమారుడే ఆయనకు శత్రువు, బిడ్డనిచ్చిన మామ సౌలు ఒక శత్రువు, ఆయన స్వంత మంత్రి పేరు ఏం పేరండి, మంత్రి పేరు దావీదు మంత్రి అహీతోపెల్ ఒక శత్రువు, షిమి ఒక శత్రువు. ఇంకా ఆయన శత్రువులు ఎవరో చెప్పండి. ఇతరులు ఆయన శత్రువులే, ఫిలిస్తీయులు ఆయన శత్రువులే. ఎవరు అన్నారు ఇంకోటి, కుమారుడు అబ్షాలోం ముందే చెప్పుకున్నాం. ఇట్లా ఆయనకు స్వకీయులైన శత్రువు. ఇంకొకరు ఆయన శత్రువు ఎవరో చెప్పండి, బాగా తెలిసిన శత్రువు. ఏమన్నారు, గొల్లియాతు శత్రువే, మొట్టమొదటి శత్రువు. తర్వాత అతి సమీపుడు, ఆయన సహకారి, మడిమెత్తి తన్నినవాడు, నన్ను తన్నుటకే తన మడిమెనెత్తను అని. ఇస్కరియోతు యూదా కదా, నన్ను తన్నుటకే తన మడిమ ఎత్తనని అనుకుంటా. ముద్దు పెట్టి ఆయన అప్పగించాడు కాబట్టి మడిమ ఎత్తాడంటే పొట్టోడేమో యూదా ఇస్కరియోతు అని అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు. యేసు ప్రభును తన్నడానికి, ముద్దు పెట్టడానికి కాదు, తన్నడానికే, శిలువలో తన్నులు తన్నించడానికే అమ్ముకొని యేసు ప్రభుని అప్పగించిన వాడుగా మనం చూస్తున్నాం. చాలా మంది శత్రువులు, స్వకీయులు ఉన్నారు, ఇంట్లో ఉన్నవారు ఉన్నారు, సహకారులుగా ఉన్నవారు ఉన్నారు, ఆయనతో పాటు మధురగోష్ఠి చేయడానికి దేవుని సన్నిధికి మందిరానికి వెళ్ళిన వాడుగా ఉన్నారు. వాళ్ళు తన శిష్య జనాంగంలోనే ఉన్నవాడుగా ఇస్కరియోతు యూదాను చూస్తాం. నడువును పుట్టిన కుమారుడు కూడా అలాంటి శత్రువుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, గెరా కుమారుడైన షిమి ఎలా తిట్టుకుంటూ వచ్చాడో మనం అవన్నీ చూస్తాం. ఈ శత్రువులందరి వలన కలిగిన బాధలు ఒక 10 ఉన్నాయి చూడండి. ఇందులో మనం గమనిద్దాం. 2వ వచనం, నా మనవి ఆలకించి నాకు ఉత్తరము శత్రువుల శబ్దమును బట్టి
శత్రువుల శబ్దం ఆయనకి వినిపిస్తుందంట. శత్రువుల శబ్దము పిల్లి వచ్చినట్టు వస్తారండి ఎప్పుడైనా? పిల్లి అది మన ఇంట్లోకి వచ్చినా మనం కనుక్కోలేము. దాని పాదములు మెత్తనివిగా ఉంటాయి కదా! కానీ శత్రువుల శబ్దం ఎట్లొస్తుందండి? శత్రువులంటే యుద్ధానికి వచ్చినట్లే వస్తారు కదా వాళ్ళు. వాడి శబ్దం వినబడుతుండగా అదొక ఆయనకు బాధంట. రెండవది శత్రువుల బలాత్కారమును బట్టి శత్రువులు ఏం చేస్తున్నారు? వాళ్ళ చేష్టలన్నీ బలాత్కారంగానే ఉంటాయి. గుంజుకున్నట్టే ఉంటాయి, లాక్కున్నట్టే ఉంటాయి, మీద పడినట్లే ఉంటాయి, గ్రాబ్ చేసినట్టుగా ఉంటాయి, దోచుకున్నట్టుగానే ఉంటాయి. ఇది రెండవ బాధ. మూడవది చూడండి, నేను చింతాక్రాంతుడినైతును. మూడవ బాధ చింత. నాలుగవ బాధ విశ్రాంతే లేకుండా నేను మూలుగుతున్నాను అని. తర్వాత ఐదవది వారు నా మీద దోషం మోపుచున్నారు. ఇతడు చేయకపోయినా కూడా అన్యాయంగా ఆయన మీద దోషములు మోపుతున్నారంట. ఇవన్నీ డీటెయిల్ గా మనకి ఇక్కడ ఏం చెప్పబడడం లేదు. ఏమేమి దోషాలు మోపారో ఇవన్నీ రాయబడి ఉన్నాయి. ఊరికనే డీటెయిల్స్ మనకు తెలియదు. ఆగ్రహం గలవారై నన్ను హింసించుచు అన్నారు. హింసాత్మకంగా ఉన్నాయి వారి పరిస్థితులు. ఇది 6. ఏడవది ఏంటంట, నా గుండె నాలో వేదన పడుతుంది, వేదనతో బాధపడుతున్నాడు. 8వది మరణ భయము నాలో పుట్టుచున్నదని. చాలా రకములైన భయాలు మనలో ఉంటాయి కానీ మరణ భయం అంట ప్రియులరా. మరణ భయం అనేది చాలా భయంకరమైనదిగా కనిపిస్తుంది. ఏదో ఆ భయము ఈ భయం అనేవి అంత సీరియస్ గా ఉండవేమో కానీ మరణ భయం అనేది చాలా భయంకరమైన భయంగా కనిపిస్తుంది. అది 8వది. తర్వాత దిగులు వనకు నాకు కలుగుచున్నాయి. దిగులు ప్లస్ వణికిపోతున్నాడు. మరి రాజు అయినప్పుడు కూడా ఆయన వణికిపోతున్న విషయాలు మనం చూస్తున్నాం. 10వది మహాభయము నన్ను ముంచి వేసింది. చిన్న భయం కాదంట కానీ మహాభయము నన్ను ముంచేస్తుంది అంటున్నాడు. కనుక చాలా తీవ్రమైన బాధలు ఆయన కలుగుతూ ఉంటే ఇవన్నీ ఒకేసారి తన మీదకి వస్తే ఆయన ఏమంటున్నాడో కింది వచనాల్లో చూడండి. 6వ వచనం, ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్నడలే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అనుకుంటుని. ఏమనుకున్నాడంట? గువ్వ వలె నాకు 2 రెక్కలుంటే ఎంత బాగుండేదని అనుకుంటున్నాడే గాని గువ్వల వలె రెక్కలు మనుషులకు ఉంటాయండి? ఉండవు. కానీ విశ్వాసులమైన మనకి, ప్రార్థన చేసే మనకి దేవుడు 2 రెక్కలు ఆధ్యాత్మికంగా ఇవ్వనే ఇచ్చాడు. ఆ 2 రెక్కలు ఏంటి చెప్పండి? మనం గతంలో కూడా అనేకసార్లు చెప్పుకుంటా ఉన్నాం. ఏంటి ఆ 2 రెక్కలు? వాక్యం. ఈ 2 రెక్కలు దేవుడు మనకి ఇచ్చాడు. అలేక పరిగెత్తి వెళ్ళిపోవడానికి, సొమ్మసిల్లక నడిచిపోవడానికి ఈ 2 రెక్కలు దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. 2 రెక్కలుంటే ఎంత బాగుంటుంది. ఈనాడు ఏ కుటుంబం కూడా, ఏ వ్యక్తి కూడా ప్రార్థన చేయని వాళ్ళు ఎవరూ లేరు. అక్కరు లేని వారు ఎవరూ లేరు. భయభీతులు లేని వారు ఎవరూ లేరు. ఊపిరి సలపని పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. భయాలు మనల్ని కమ్ముకుంటూ ఉన్నాయి. లోకంలో పరిస్థితులు బాగలేవు, మన దేశంలో బాగలేవు, మన రాష్ట్రాల్లో బాగలేవు, ఇంటిలో బాగలేవు, సంఘములో బాగలేవు. ప్రతి చోట నిద్రపట్టని రాత్రులు, ఆర్థిక ఇబ్బందులు, రోగ భయాలు, మున్ముందుకేమొస్తుందో ఏమో అనే భయము ఎన్నో మన చుట్టూ ఉన్నాయి ప్రియులారా. మనం కూడా అనుకుంటే తొందరగా ప్రభు రాకడొస్తే ఎంత బాగుంటుంది, నేనే పక్షిన ఏంటి, ఇవన్నీ ఎగిరిపోయడం. కొన్నిసార్లు ఏం కోరుకుంటాం, మరణం వస్తే ఎంత బాగుండు, ఒకవేళ శత్రువులు వచ్చి బీజేపీ వాళ్ళు చంపినా కూడా వెళ్ళిపోతాంలే, కళ్ళు మూసుకుంటే మరణంలో అక్కడ కళ్ళు తెరుస్తామని. చాలా పరిస్థితులు భయాందోళనకు మనల్ని లోను చేసే పరిస్థితులు ఇట్లాగే ఉన్నాయి. అసలు ఏ శత్రువు లేదు అనుకున్నా సాతానుడే మనకు శత్రువు. అసలు మన ఓళ్ళే కదా మన ఇమ్మీడియట్ శత్రువు. ఎనిమి ఎవరంటే దగ్గరలో ఉన్న శత్రువు మన శరీరమేనంట. కనుక సాతాను వాడి దూతలు కూడా మనకు శత్రువులుగా ఉన్నారు. వారి స్వకీయులు ఉంటారు, బంధువుల్లో ఉంటారు, సంఘాల్లో ఉంటారు. కనుక ప్రియులారా, మన కండిషన్ కూడా, మన వాతావరణం కూడా ఇట్లాగే ఉన్నట్టు మనం కూడా గమనిస్తున్నాం. మరి ఈయన అనుకున్నాడు, గువ్వలాగా రెక్కలుంటే వెళ్ళిపోయేవాడిని కదా పైకి అంటూ ఇంకో మాట అన్నాడు, పెనుగాల్ని సుడిగాల్ని తప్పించుకొని అరణ్యములో నేను
నివసించి ఉంటే ఎంత బాగుంటుంది. మరి అరణ్యం అంటే ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఈ లోకమే ఒక అరణ్యం లాగానే ఉంది. ఈ లోకారణ్యంలో జీవిస్తున్నాం. లోకంలో కూడా క్రైస్తవులు ఉండకూడదు, చర్చిలు ఉండకూడదని కాల్ చేస్తున్నారు. దేవుని బిడ్డల్ని జైళ్ళకు అప్పగిస్తున్నారు. ఇది లోకారణ్యంలో జీవిస్తున్నాం. ఈ లోకం మనకు యోగ్యమైంది కాదని కూడా హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. లోకం మనల్ని పొమ్మంటుంది కానీ రమ్మని చెప్పి స్వాగతించేదిగా లేదు. కనుక ఈ లోకం మనం త్వరగా వదిలిపెట్టబోచున్నాము. ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నాం. 12 ఉపనాదులు ఉన్న పట్టణం కొరకు. కనుక ప్రియులారా, మన పరిస్థితి కూడా ఇలాగే ఉందని, మన స్వానుభవం కూడా ఇలాగే ఉందని మనం గ్రహిస్తున్నాం. అవును, ఇది వాక్యము గతంలో ఉన్న దావీదుకు మాత్రమే కాదు, గతంలో ఉన్న మరి పాత భక్తులకు మాత్రమే కాదు, కానీ మన నిజ జీవితంలో కూడా ఈ వాక్యము, ఈ మేనర్, ఈ పద్ధతి మన జీవితాల్లో కూడా కనిపిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సమయంలో 8వ వచనం వరకు కూడా ఆయన ఎగిరిపోవాలనుకున్నాం, కానీ ఎక్కడ ఎగిరిపోతాం? దేవుడు ఒక శ్రమల గిన్నె మనకు అప్పగించాడు. ఆ శ్రమలు మనం పూర్తిగా అనుభవించేంత వరకు కూడా దేవుడు జవాబు ఇవ్వనట్టుగానే ఉంటుంది. పరిస్థితులు కదలనట్టుగానే ఉంటాయి. అవి మనం అనుసరించాల్సిందే, అనుభవించాల్సిందే. యేసు ప్రభువే చెప్పాడు కదా, ఏమని? తండ్రితో ఏం చెప్పాడు? తండ్రి, నీ చిత్తమైతే గిన్నెను నా ఎదుట నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు గాని నీ చిత్తమే సిద్ధించును గాక అని అప్పగించుకున్నాడు. కాబట్టి ఆ గిన్నెలోంది టోటల్ గా ఆయన తాగే వరకు, ఆ యొక్క చేదు గిన్నెను, శ్రమల గిన్నెను పూర్తిగా తాగే వరకు ఆయన జవాబు రాలే. ఆయన నాశనమే అయిపోయాడు, నిర్మూలమే అయిపోయాడు, పాతాల గోతులన్నికి దిగి వెళ్ళాడు. అంతవరకు కూడా శ్రమల గిన్నె తొలగిపోనట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన పునరుద్ధానం చెందాడు. అప్పుడే ఆయనకు రక్షణ కలిగింది. చివరి వరకు ఆ భాగాలు మనం చూసుకున్నాం. ప్రియ సోదరి, ఈ దినాల్లో మనం చేసే ప్రార్థనలు గతంలో కొంతవరకు దేవుడు విన్నాడు, ఆల్మోస్ట్ అన్నీ విన్నాడు. కానీ ఈ దినాల్లో జటిలమైన సమస్యలు కనిపిస్తున్నాయి, చిక్కుముడులు కనిపిస్తున్నాయి, ఇప్పడానికి సాధ్యంగానివిగా ఉన్నాయి. వాక్యం చూస్తే దేవుడు నిన్ను తప్పిస్తాను, రక్షిస్తాను అనే మాటలు ఉంటూనే ఉన్నాయి. కానీ ఏది నిమిత్తంగా ఏమి జరగనట్టే, ఎక్కడ వేసిన గొంగలు అట్లే ఉన్నట్టే కనిపిస్తున్నాయి ప్రియులారా. అవును, మనకు పగడాల ప్రవీణ్ గారి గురించి జస్టిస్ జరగాల అంటున్నారు. జరుగుతా ఉందా? రోజులు గతిస్తున్నాయి కానీ ఆశ నిరాశ అయిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక ఈ లోకం మనకు యోగ్యమైంది కాదు. ప్రభువుకే జరగలేదంట. తన సాత్వికను బట్టి, తన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకలేదు అని మనం చూస్తాం. ఆయనకి దొరకనప్పుడు ఆయన సంఘానికి అసలు దొరకదు. అన్యాయం ఏలుబడి చేస్తుంది. పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఏ యంత్రాంగం మనకు మేలు చేయదు. న్యాయం జరిగించుట నాకు ఇష్టమని చెప్పిన యేసయ్య రావాలి, ఆయన జరిగించాలి. ఒకవేళ దేవుడు కొన్నిసార్లు జరిగించవచ్చు, కొన్నిసార్లు జరిగించకపోవచ్చు. మన విడుదల సమీపమై ఉన్నది, జవాబు తప్పకుండా వస్తుంది. మరి ఈ జీవితకాలంలో వస్తుందో, మనం చనిపోయిన తర్వాత వస్తుందో, ఎత్తబడిన తర్వాత వస్తుందో మనకు తెలియదు. కనుక దేవుడి వాక్యాల ద్వారా మనం ఆదరిస్తున్నాడు. మొట్టమొదటి భాగంలో 8 వచనాల్లో ఎలాంటి బాధ తనకు కలిగిందో చూస్తున్నాం. కానీ 8వ వచనం నుండి మరి 16వ వచనం వరకు ఏమేం చేస్తున్నారు ఆ శత్రువులు, ఏమేమి చేస్తున్నారు, తనకేం బాధలో మనం నేర్చుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు ఏమేమి వాళ్ళు పాపకార్యాలు చేస్తున్నారు, ఏమేమి ఇబ్బందులు కలిగిస్తున్నారు ఇప్పుడు మనం చూద్దాం. 9 నుండి కదండి, 9 నుండి 16 వరకు చూద్దాం. అంతా చదువుకోవడానికి వీలు లేదు. 9వ వచనం చదువుతారా ఎవరైనా? 9 పట్టణంలో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు చూడండి. పట్టణంగా బలాత్కార కలహములు జరుగుట నేను చూస్తున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయవారిని నిర్మూలన చేయము, వారి నాలుకలు ఛేదించుము. ఆ పట్టణంలో వీళ్ళు బలాత్కారాలు కలహాలు చేస్తున్నారంట. 2 బలాత్కారాలు కలహాలు. పట్టణంలో ఈ పాపాలు కనిపి, బలాత్కారం అంటే
స్త్రీలను బలాత్కరిస్తున్నారు, చైల్డ్ అబ్యూజ్మెంట్ చేస్తున్నారు, రకరకాలు ఒకవేళ కలహాలు కొట్లాట్లు పెడుతున్నారు, గ్రూపిజాలు కలిగిస్తున్నారు, ఏమేమో ఇవన్నీ పట్టణంలో ఇవి జరిగిస్తుంటే రాజుకి ఎంత కలతగా ఉంటుంది. తర్వాత అటివారి నాలుకలు ఛేదించమన్నాడు కదా. రీసెంట్ గా ఎవరి నాలుక ఛేదించబడిందండి? మనం అందరం వింటూనే ఉన్నాం న్యూస్. శత్రువుల నాలుకలు ఛేదించబడమని ఇక్కడ ఉంది. ఎవరు చనిపోయారు? చనిపోయినప్పుడు నాలుక ఛేదించబడింది. చూస్తున్నాం కదండి. ప్రవీణ్ పగడాలు, 2 పెదవులు చీలిక, నాలుక కూడా చీలిందని కొద్దిమంది చెప్తున్నారు. పాపుల యొక్క అల్లరి చేసేవాళ్ళు, బలాత్కారాలు చేసేవాళ్ళు, కపటుల నాలుక లేకపోతే కలహాలు పెట్టే వారి నాలుక ఛేదించబడుతుందంటే దేవుని పిల్లలే ఛేదించబడినాడు. అది ఎట్లా జరిగిందో ఏమో. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు. అవునని కొద్దిమంది, కాదని కొద్దిమంది డిబేట్లు జరుగుతున్నాయి. కొట్టుకున్నంత పని మాటలతో జరిగిస్తున్నారు. వల్గర్ లాంగ్వేజ్ వరకు వెళ్తా ఉంది అన్యులైతే. కనుక ప్రియులారా, మరి అంత తలకిందులు జరిగినట్లు అనిపిస్తుంది. ప్రియులారా, మొట్టమొదటి ఏమో వాళ్ళు బలాత్కారం చేస్తున్నారు, కలహాలు చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు 10వ వచనంలో రాత్రి మగలు వారు పట్టణపు ప్రాకారం మీద తిరుగుచున్నారు, గస్తీ తిరుగుతున్నారు కదా. ఇది 3వ వచనంలో వారి నాలుకలు ఛేదించబడవలసింది, కానీ అలాగ జరగటం లేదు. దేవుని పిల్లలే బాధపడుతున్నారు. 4వది వాళ్ళు గస్తీ తిరుగుతున్నారు ప్రాకారాల మీద. 5వది పాపమును చెడుతనమును దానిలో జరుగుతుంది. యెరూషలేము పట్టణంలో పాపము జరిగిస్తున్నారు శత్రువులు, చెడుతనమును కూడా జరిగిస్తున్నారు. ఇవన్నీ 5, 6 పాపాలుగా మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత కింద లైన్లో దాని మధ్యన నాశన క్రియలు జరుగుతున్నాయి, నశించిపోతున్నారు దేవుని ప్రజలు. శత్రువులు ఈ నాశనం తీసుకొస్తున్నారు. 8వది వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుతున్నాయి. అంగడి వీధులు అంటే షాపింగ్ కాంప్లెక్స్ అనుకోండి. ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో ఏమన్నాయి? మానక కపటము, వంచన జరుగుతా ఉన్నాయంట. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, వివరించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పిల్లలను నాశనం చేస్తున్నారో, పసిబిడ్డలు నాశనం చేస్తున్నారో ఏమో తెలియదు. ఏ చైల్డ్ అబ్యూజ్మెంట్, ఏ ఆడపిల్లని పాడు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. వంచిస్తున్నారు, కపటం చేస్తున్నారు. తర్వాత పాపాలు అంటే ఇంకా రకరకాలు. మన దేశంలో, మన ప్రాంతంలో భ్రూణహత్యలు ఉన్నాయి. మరి తల్లులే పిల్లల్ని కడుపులో చంపేసుకుంటున్నారు. ఒకవేళ దాన్ని ఏమంటారు, అబార్షన్ ఏమో. కనుక ఇలాంటి పనులు ఎన్నో మానక జరుగుతున్నాయి. మానభంగాలు కూడా జరుగుతున్నాయి, గ్యాంగ్ రేపు లాంటివి జరుగుతున్నాయి. నాశనమో పాపం అంటే ఇవే కదా. ఇవన్నీ ఆ దినాల్లో కూడా జరుగుతూ వచ్చినాయేమో. ఇలాగా జరుగుతూ ఉండవు. ఇవన్నీ మీరు చదివితే నన్ను దూషించేవాడు శత్రువు కాడు, దూషణ కూడా జరుగుతా ఉంది. దాదాపు మీరు ఎంచితే 10 లేక 12, 13, 14, 15 వచ్చాయి నాకు. ఒకవేళ నరహత్యలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయేమో. ఇవన్నీ కూడా పాపాలు పట్టణము లోపలే జరుగుతున్నాయి. పట్టణాల్లో పాపాలే, గ్రామాల్లో పాపాలే, సిటీస్ లో పాపాలే, అన్ని పాపాలే. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఇలా పాపాలు జరుగుతూనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ ప్యాసేజ్ లో మనం చెప్పుకున్నట్టుగా 9 నుండి 17 వరకు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడు ఆయన. పట్టణంలో ఇలాంటివన్నీ పాడు పనులన్నీ జరుగుతూ ఉండగా దేశంలో కూడా జరుగుతున్నాయి, మన చుట్టూ జరుగుతున్నాయి, సంఘాల్లో జరుగుతుండగా మనము ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి ఆయన చెప్తూ, దానికి ముందుగా మనం 13 నుంచి కొంచెం వివరంగా చదువుకుందాము, ధ్యానం చేద్దాం. చూడండి, ఈ పనులన్నీ చేసింది ఎవరని చెప్తున్నాడు ఈయన? ఈ పని చేసిన నీవు నా సహకారివి అన్నాడు. నీవు నా సహకారివి అంటే ఎవరితో చెప్పుకుంటున్నాడు ఈయన ప్రార్థనలో? ఇదంతా చేసింది వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, నా స్వకీయులైన వాళ్ళు కాదు, నా ఇంట పుట్టిన వాళ్ళు కాదు, నా యొక్క చుట్టూ ఉన్న వాళ్ళు కాదు, నా దూరం ఉన్న శత్రువులు కాదు, నా కుమారుడు కాదు, షిమి కాదు, ఫస్ట్ నువ్వు చేసావయ్యా అని దేవుని అంటున్నాడు అనమాట. ఇవన్నీ అనుమతించినవి నీవు, అనుమతించిన వాడు అయినా నీవు కనుక దేవుడా నీవే నా సహకారివు కదా, నువ్వు నాతో కూడా ఉన్నవాడు కాదా, నాకు హెల్ప్ చేస్తున్నవాడు నువ్వు కాదా, నాకు సాయం చేస్తున్నవాడు నీవు కావా?
ఇవన్నీ చూస్తూనే ఉన్నా. నువ్వు అలౌ చేయకపోతే ఇవన్నీ రావా, నువ్వు అనువదించకపోతే ఇవన్నీ రావా అని దేవుణ్ణి ఆయన అంటున్నట్టుగా ఉంది. మనం కూడా అనుకుంటామా లేదా? వాళ్ళకంటే తెలియదులే ప్రభా, వాళ్ళంటే నన్ను అర్థం చేసుకోలేదులే, నీవెందుకు రానిచ్చినావు, నీవెందుకు అనిపించినావు, నీవెందుకు చేయనిచ్చినావు, ఎందుకు నీ కాపుదల లేదా, ఎందుకని కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో ఎవరినన్నా అంటే మన మీదకి దొమ్మిగా వస్తారు కానీ పైకి లేస్తారేమో, కానీ దేవుడు అన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి అపార్థం చేసుకుంటాం. దేవుని మీద కూడా మన తలంపులు అట్లా పోతాయి మన బలహీనతను బట్టి. కనుక నీవు నా సహకారివే, నీవెందుకు చేశావు అని అంటున్నాడు. ఈ భాగంలో మరొక మాట కూడా మనం చదువుకోవచ్చు. 41వ కీర్తన చూడండి, 41వ కీర్తన 9వ వచనం. సహకారం అంటే దేవుడిని అర్థం చేసుకోవచ్చు. అదే సహకారం అంటే మరొక అధ్యాయంలో కీర్తనలు ఏమనుంది? 41:9 చదువుతున్నాను. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. నేను నమ్ముకుని నా విహితుడు, విహితుడు అంటే ఫెమిలియర్ ఫ్రెండ్, నా సహకారి. దేవుడు కూడా మన ఫ్రెండే కదా. అబ్రహాము ఎవరికి స్నేహితుడు అంట? దేవునికి స్నేహితుడు. అలాగే మనకు ఎవరు? యేసు ప్రభు స్నేహితుడు, రక్షకుడు, మన విభుడు, మన భర్త, మనని మరి ప్రేమించిన వాడు, మన లవ్వరు, మన గురించి చింతించేవాడు, మన గురించి గమనించేవాడు, కాపాడువాడు, మన విహితుడు, మన బెస్ట్ ఫ్రెండ్, మన ఫెమిలియర్ ఫ్రెండ్ అని అంటూ, నీవు నా విహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడని. యేసు ప్రభు జీవితంలో చూడండి, యేసు ప్రభు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఎవరు? శిష్యులు అందరూ ఉంటున్నారు. మరి ముఖ్యంగా ఆయన తన్నడానికి మడిమే ఎత్తిన వాడు ఎవరని చెప్పుకున్నాం ఇందాకే? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా కూడా ఎలాంటి వాడు? ఆయన ఇంటనే భోజనం చేసిన వాడు, ఆయన విహితుడు. నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తెనని. మడిమ ఎత్తెనంటే యేసు ప్రభు వెనకంటే పొడగరేమో, పొట్టివాడుగా ఉండి పొట్టేవాడికి పుట్టెడు బుద్ధులు అన్నట్టుగా ఆ బుద్ధులు, చెడ్డ బుద్ధులన్నీ పెట్టుకొని 30 వెండి నాణెముల కొరకు యేసు ప్రభును ముద్దు పెట్టి కొట్టి అప్పగించాడు, తన్నడానికి అప్పగించాడు. ఈనాడు చాలా మంది సుపారీ తీసుకున్నారు అంటున్నారు కదా, డబ్బులు వీళ్ళు తీసుకొని వేరే వాళ్ళతో చేయిస్తారు అని. అలాగూ సిలువ వేయటానికి తీసుకుని వెళ్ళిన వారు ఆయన ముళ్ళతో తన్నారు. తన్నించడానికి ఈ విహితుడే మరి పట్టం కట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. మేకులతో తన్నిచ్చాడు, మరి ముళ్ళతో తన్నిచ్చాడు, కొరడాలతో తన్నిచ్చాడు, వెంట్రుకలు పెరిగిపోయే వారికి అలాగూ చేయటానికి అప్పగించాడు. మరి ఆయనని పిడిగుద్దులు కొట్టడానికి అప్పగించాడు. ఆయన ముద్దు పెట్టింది నైస్ గా ముద్దు పెట్టాడు కదా. ఇదే వాక్య భాగంలో ఉంది. వాళ్ళు ఎలాంటి వారుగా ఉంటారంటే వాళ్ళ యొక్క, మీరు చదివారు కదా, అవి వారి మాటలు ఎట్లుంటాయంటండి, 21లోనే ఉంది కదా, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది, వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. ముద్దు ఎలాంటిగా మారిపోయింది? ముద్దు పెట్టాడు, అవి మేకులుగా తన్నిచ్చాడు, ముళ్ళతో తన్నిచ్చాడు, కొరడాలతో తన్నిచ్చాడు. ముద్దులో ఎన్ని ఉన్నాయి. ఆ ముద్దులో సిలువ ఉంది. ఆ ముద్దులో టాప్ టు బాటం ఆయన ఇచ్చిన బాధ, ఆయనకు కలిగిన సిగ్గు, ఆయన బట్టలు తీసివేసి ఆయన బట్టలు కూడా చీట్లు వేసుకున్న దానికి ఈ ముద్దులోనే ఇవన్నీ కూడా శ్రమలు మనకు కనిపిస్తాయి. కనుక తాను నైస్ గా ముద్దు పెట్టాడు, నునుపుగా ముద్దు పెట్టాడు కదా, ప్రేమ చూపించినట్టు నటించాడు. కానీ దానిలో ఎన్ని తన్నులు ఉన్నాయని, ఆ శిలువలోని తన్నులు ఎవరూ తినలేదు. ఈ నేటికి ఏ యొక్క క్రూర మృగము గాని, ఏ జంతువు గాని, ఏ నేరస్తుడు గాని మరి ఎవరు కూడా అనుభవించలేని తన్నులు ఆయన మరి తన్నించుకున్నట్టుగా చూస్తున్నాం. ఆ తన్నులు తన్నించిన ఈ శిలువ బాధలన్నిటికీ మూల కారకుడు ఎవరండి? అప్పగించిన ఇస్కరియోతు యూదా. కనుక ప్రియులారా, వీటన్నింటిలో మరి ఆయన కలిగిన బాధల్లో ఆయన చెప్తున్నాడు, దేవా నీవు నా సహకారం ఇలా చేసావు,
నా యొక్క యూదా ఇస్కరియోతు శిష్యుడు అలా చేశాడు అని ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత అన్నాడు, నీవు నా చెలికాడు. 55వ అధ్యాయంలోకి వస్తాం మళ్ళీ. 55లో 13వ వచనం, నా చెలికాడవు, నా పరిచయుడవు, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారు. మరి దావీదుతో కూడా దేవుని మందిరానికి పోయిన వారు ఉన్నారంట. మధురమైన గోష్ఠి చేసిన వాళ్ళం అంటే మధురమైన దేవుని విషయాలు పంచుకున్న వాళ్ళు. అనేక కౌన్సిలింగ్స్ లో యేసు ప్రభుతో పాటు అనేక మీటింగ్లో, అనేక ఉత్సవాల్లో, అనేక ప్రసంగాలు ఆయన చేసేటప్పుడు మరి ఇస్కరియోతు యూదా ఆయనతో కూడా ఉన్నాడు. అలాగే దావీదు యొక్క శత్రువుల్లో అహీతోపెలు కూడా ఆయన శత్రువే కదండి. మరి అహీతోపెలు ఎన్ని సభలలో ఉంటాడు, ఎన్ని మీటింగ్లో ఉంటాడు, ఎన్ని ఆరాధనలకు అహీతోపెలు కూడా రాజుతో ఎంటర్ అయి ఉంటాడు ఆ యొక్క మందిరంలో. ఆయన అలాంటి వారు ఆయన సన్నిహితులే, తనతో కూడా ఉన్నవాళ్ళే, తన రాజ్యంలో ఉన్నవారే, ఆయన సహకారులే, వారు శత్రువు అయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారం అని చెప్తూ 15లో వీళ్ళు రకరకాల శత్రువు షిమి, గెరా కుమారుడైన షిమి అని రాయబడింది. అబ్షాలోము ద్వారా ఆయన పదవీచ్యుతుడై కాళ్ళకు చెప్పులు లేకుండా కనుక ప్రియులారా, ఇలాగా ఆయన జీవితంలో ఎన్నెన్నో పలాని వ్యక్తుల ద్వారా, శత్రుల ద్వారా ఆయనకు శ్రమ వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, అలాంటి వాళ్లకు ఏమి కలగాలంట చూడండి, అకస్మాత్తుగా వారికి మరణం అకస్మాత్తుగా వచ్చును గాక అని రాయబడినట్టుగా చూస్తున్నాం. అది పాత నిబంధన కాలం కాబట్టి వారు పంటికి పళ్ళు దెబ్బకు దెబ్బ అనే సిద్ధాంతం కింద ఉన్నవాళ్ళు కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు, వారికి అకస్మాత్తుగా మరణం అగును గాక. యేసు ప్రభు శిష్యుడైన మరి యూదా ఇస్కరియోతు విషయంలో అలాగే అకస్మాత్తుగా ఆయన మరణం చెందాలని యేసు ప్రభు ఏమైనా కోరుకున్నాడా? అలా కోరుకోలేదు. కానీ లేఖనాల్లో ఇంకా యేసు ప్రభు శిలువ పూర్తి కాలేదు కనుక ఆ దినాన్ని ఏం జరిగింది చూడండి. అకస్మాత్తుగా మరణం వచ్చిందా లేదా? ఆయన జీవితంలో సాయంకాలం వచ్చిందా లేదా? ఆయన జీవితంలో పొద్దు మునిగినట్లుగా అయిందా లేదా? లేఖనం ఏం చెప్తుందో చూడండి. యేసు ప్రభు చెప్పడం లేదు, కానీ ఆయన విషయంలో, ఇస్కరియోతు యూదా విషయంలో లేఖనం ఏం చెప్తుందో. ఇప్పుడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకల్నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థము. ఇందుకు ప్రమాణపూర్వకంగా అతని ఇల్లు పాడైపోనుగా కానీ వ్రాయబడింది. ఇవన్నీ యేసు ప్రభు అన్నాడండి, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడా? దావీదు ద్వారా వ్రాయించిన విషయాలు మనం చదువుతున్నాం. దావీదు శత్రువులందరూ కూడా ఈ దినాల్లో నాకెందుకో మధ్యలో చాలా ప్రార్థన చేసేటప్పుడు కానీ, వాక్యం చెప్పేటప్పుడు కానీ, తీర మీటింగ్ వచ్చేటప్పుడు కానీ చాలా ఆటంకాలు వస్తున్నాయి. మీరందరూ ప్రార్థన చేయండి. చాలా ఆటంకాలు, కొన్నిసార్లు విసిగిస్తున్నాయి ఫోన్స్. మరి
ఇలాగా దావీదు శత్రువులందరూ కూడా అకస్మాత్తుగా చనిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ యేసు ప్రభు అలా కోరుకోలేదు. తేడా మనం గమనిద్దాం. కనుక ప్రియులారా, దావీదు ఏం చేశాడంట, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదా అని మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన జీవితంలో మనము బహిరంగంగా పాపం చేసిన వాళ్ళుగా కనబడకపోవచ్చు, కానీ ఇతరులకు సహాయకరంగా ఉన్నామా? ఇతరులు యేసుని తన్నడానికి, ఇతరులు సంఘాన్ని పాడు చేయడానికి, ఇతరులు ఇంకొకరిని నష్టపరచడానికి మనం ఏదైనా త్రోవ చూపించే ఒక వంతెనలాగా ఉన్నామా? ఒక మార్గం లాగా ఉన్నామా? లేకపోతే ఇంకొకరికి కారణంగా ఉన్నామా? బయటికి కనబడకుండా లోపల చేసే గుల్లపాయల్లాగా మన జీవితాలు ఉన్నాయా? అటువంటి మరి అంటే ఇండైరెక్ట్ గా ప్రభువుని అప్పగించిన వాడుగా కనిపిస్తున్న అతడు యేసు ప్రభుని చంపాలి సెలవులు అనుకున్నాడు, కానీ ఎవరు ముందు చచ్చిపోయారండి యేసు ప్రభు కంటే? యూదాకి మరణం వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆయన అనుకున్నాడు, ద్రోహం వలన సంపాదించిన డబ్బును బట్టి ఏమేమో చేయాలనుకున్నాడేమో, కళ్ళు కన్నాడేమో, ఇల్లు కట్టాలనుకున్నాడో, పొలం కొనాలనుకున్నాడో, ఇంకా ఏమేం చేయాలనుకున్నాడో, కానీ అనుభవించాడు. 30 వెండి నాణ్యంను కూడా అనుభవించాల. వారందరూ కూడా వారిలో ఒకడైన ఈ యొక్క ఇస్కరియోతు యూదా ఆయన మరణించినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన శత్రువులు మరి మనం చూస్తున్నాం. తన కుమారుడే అనుకోండి అబ్షాలోము ఏం చేశాడు? తండ్రి మీదే యుద్ధం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు భూమిలో ఏమైంది చెప్పండి? తన గాడిదనికి ఆయన వెళ్ళిపోతా ఉంటే, ఆయన పొడవాటి వెంట్రుకలు కలిగిన వాడు కదా, ఆ కొమ్మల్లో ఆ యొక్క వెంట్రుకలు చుట్టుకొని ఏమైపోయింది జీవితంలో? ఇది యోవాబు చూశాడు. చూసి బాణం వేసి కొట్టినప్పుడు ఆయన అక్కడ బాణంతో చనిపోయినట్టు చూస్తున్నాం. గాడిద మాత్రం ముందుకు అది వెళ్ళిపోతానే వచ్చింది. ఇప్పుడు ఎలాగున్నాడు తన కుమారుడు? ఆ చెట్టుకు భూమికి మధ్యలో వేలాడుతున్నట్టుగా చూస్తున్నాం. తండ్రిని చంపాలనుకున్నాడు, కానీ ప్లాన్ చేశాడు, కానీ కుమారుడే చనిపోయినట్టుగా చూస్తున్నాం. అయినా అబ్షాలోము కోసం అని ఎంత ఏడ్చాడో చూడండి. కుమారుని చంపాలని అనుకోలేదు, కానీ తండ్రిని పదవిచ్యుతం చేయడం మాత్రమే కాకుండా, తండ్రి మీదకి యుద్ధం ప్రకటించడం మాత్రమే కాకుండా, తండ్రిని చంపాలని వెళ్తున్న దుర్మార్గుడైన కుమారుడే. తండ్రి ఆ తర్వాత ఏడ్చాడు, కుమారుడా నీకు ప్రతిగా నేను చనిపోయినని ఎంత బాగుండును అన్నాడు. కానీ మరి దేవునికి అది ఇష్టం లేకపోయింది. అబ్షాలోము చనిపోయినట్టుగా చూస్తున్నాం. ఆయన శత్రువులు ఆయన కంటే ముందుగా చనిపోయినది పాత నిబంధన పరిస్థితి. ఇంకా ఆయన యొక్క శత్రువుల్లో ఇంకొకటి ఎవరో చెప్పండి, మనం ఇందాక చెప్పుకున్నాము. అరుణశేష్ స్వరమే అనిపిస్తా ఉంది. మిగతా వాళ్ళు తర్వాత శత్రువు ఎవడు? అహీతోపెలు మంత్రి. అసలు ఈ అబ్షాలోముకు దుర్బోధన నేర్పించాడు కదా, పాపం చేయడం నేర్పించాడు. ఏమని చెప్పాడు? ఇశ్రాయేలు నీవే తిరగాలంటే మీ నాన్నకు నీవు అయిష్టుడుగా కనబడితే అని అతనికి బోధించాడు. ఏమని? మీ నాన్న తన ఉపపత్నులను ఇంటికి కావలి కత్తులుగా ఉంచిపోయాడు కదా, ఆ ఉపపత్నులను నీవు కూడితే అని ఈ యొక్క చెడ్డ బోధన నేర్పించిన వాడు ఎవరు? అబ్షాలోముకి కనుక ప్రియులారా, అహీతోపెలు ఎంత శత్రువుగా ఉన్నాడు. ఒక యవనస్తునికి మంచి బోధ నేర్పించవలసిన వాడు, కానీ ఆ యవనస్తుడు అలాంటి పాప కార్యమును అందరూ పగలు చూచేటట్టుగా టెంట్ వేసి తల్లులకు వరుసగా వచ్చే ఆ యొక్క ఉపత్తుల్ని కూడినట్టుగా మనం చూస్తాం. అలాగూ దుర్బోధ బోధించేవాడు. ఇతని గతి ఏమైందో చూడండి. ఇతని గతి ఏమైంది? గతి ఏమైంది చెప్పండి? దావీదు విషయంలో తాను చేసిన ఈ ఆలోచన నెరవేరకపోగా
అతడు ఏం చేశాడంట, తన ఇల్లు చెక్కబెట్టుకొని ఉరి పెట్టుకొని, ఎవరో చంపితే కాదు కానీ తన ప్రాణాన్ని తానే తీసివేసుకున్నాడు. దావీదు బతికే ఉన్నాడు గాని దావీదు కుమారుడు చనిపోయాడు. దావీదు బతికే ఉన్నాడు గాని దావీదు మంత్రి అయిన అహీతోపెలు చనిపోయినట్టు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక ఇలాగూ పాత నిబంధనలో భక్తులు అలాగా కోరుకున్నారు. తర్వాత తను మొట్టమొదటి సీనియర్ మోస్ట్ వీళ్ళందరిలో కూడా పెద్దవాడు చెప్పండి శత్రువులలో. సౌలు సౌలు అనగా బిడ్డనిచ్చిన మామ ఏమైపోయాడు చెప్పండి. ఎన్ని సార్లు 21 సార్లు అన్నమాట తన యొక్క ఈటితో పొడవాలనుకున్నాడు. కానీ ఎవడు చచ్చిపోయాడు ఫస్ట్? మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో చూస్తే గిల్బో పర్వతంలో ఫిలిష్తీయులకు మరి అలాగూ దావీదు ప్రజలకు జరిగిన యుద్ధములో మరి ఎవరు చనిపోయారు అక్కడ? చనిపోయినట్టుగా మరి అంబులతో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దావీదు శత్రువులందరికీ ఆకస్మిక మరణమే వచ్చినట్టు మనం చూస్తున్నాం ప్రియులారా. అందరికీ కూడా ఆకస్మికమైన మరణమే వచ్చింది. అసలు ఆయన తరిమిన శత్రువులు ఎవరండి ఆ దినాల్లో? వాళ్ళకి ముఖ్యంగా దావీదు కాలంలో శత్రువులు ఎవరు? ఫిలిస్తీయులు. నంబర్ 1 శత్రువు ఫస్ట్ లో యమనంలో ఆయన ఆ గొల్లియాతు కూడా దావీదును చంపడానికి 40 రోజులు పెద్దగా వస్తూ పోతూ భయంకరంగా చాలా తను చూపించుకుంటూ 40 రోజులు 41వ రోజు మరి అతడు కనబడుకోకుండా దేవుడు చేసేసాడు. కనుక అలాగూ దావీదును చంపాలనుకున్న శత్రువులందరినీ దేవుడు ఆకస్మిక మరణాలకు అప్పగించాడు. దావీదుతో కోరుకున్నాడు వాళ్ళందరికీ ఆకస్మికమైన మరణం కలుగును కాదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో చెప్పండి, ఆయన ఏమన్నాడు? అందరూ ఆయనని ఇంక్లూడింగ్ నీవు నేను మనమందరము ఆయన తప్పు చేసి దోషమూర్తులు అయింది అందరూ సిలువకు అప్పగించి ఉండగా ఏమైపోయింది? ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఎంత మాట అండి ఆ మాట! ఎంత క్షమాపణతో కూడిన మాట! ఎంత ఉక్రోషము రావాలి! తనకున్న కోపమంతా ఉగ్రత మన మీద కుమ్మరించాలి గాని ఆ ఉగ్రతంతా తన మీద వేసుకొని కదా, తండ్రికి ఇచ్చిన ఆనతిని బట్టి విధేయతను బట్టి క్షమను ఆఖరి వరకు ఆయన మరి క్షమకు అప్పగించుకొని యేసు ప్రభు ఏమన్నాడు? 7 మాటల్లో మధురమైన మాట, నీకు నాకు ప్రేమ కలిగిన మాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని పాపం ఎరగమా అండి? మనము పాపాన్ని గురించి మనం బాగా ఎరుగుదము. పుట్టిన పిల్లోనికి పాపాలు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. తిరుగుబాటు చేయమని ఎవరు అనాల్సిన అవసరమే లేదు. కానీ పాపానికి అలవాటు పడి నడవ గాడిదలమై పాపములో మునిగి తేలుతూ ఉన్న వారమై ఉండగా ఆకాశమంతా ఎత్తుగా పాపం చేసి ఉండగా మనల్ని అన్ని పాపమును క్షమించడానికి ప్రభుకి ఎంత మంచి మనసు! తండ్రికి మన విషయమే ఆయన మన సపోర్ట్ కొరకు ఆయన మాట్లాడుతున్నారు. తండ్రి వీరు ఏం చేస్తున్నారు? వీరు ఎరగరులే, క్షమించలే, వాడికి ఏం తెలియదులే అని ఎంత ప్రేమ కలిగి. ఇంత ప్రేమ ఎట్లా పుడుతుంది దేవునికి? ఎట్లా పుట్టింది అని అనిపిస్తుంది. ఎందుకంటే మన ఉత్తరోత్తరాలు ఎరిగిన వాడు కదా, ఆది మధ్యాంతరాలు ఎరిగిన వాడు కదా. రక్షించబడిన తర్వాత కూడా ఎట్లుంటామో, ఎన్నిసార్లు వమ్ము చేస్తామో ఆజ్ఞల్ని అన్ని ఎరిగిన వాడుగా ఉండి జారిపోయే వాళ్ళమని ఎరిగి ఉండి మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు చనిపోవడానికి సిద్ధపడిన ఆయన ప్రేమ ఎంత గొప్పదో మన జీవిత కాలం వర్ణించిన మరి ఆయన ప్రేమ యొక్క వర్ణించుట్లో ముగింపు మనం చేయలేము. అర్థంగానే ప్రేమతో మనం ప్రేమించిన ప్రభు ఆకస్మికంగా మేము మరణించడానికి మీరు ఇష్టపడలేదు, కానీ మీరే మా కొరకు మరణమయ్యారు, అన్ని విధాలా నష్టపోయారు, అన్ని విధాలా లూటి అయిపోయారని ప్రభును మనం ఎంతైనా ప్రేమను స్మరించి ఆయన మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. సరే, అలాగూ ఆయన శత్రువులందరూ కూడా
దావీదు శత్రువులు ఆకస్మిక మరణమైనట్టు మనం చూసాం. కానీ ఆయన శత్రువులను ఒకప్పుడు ఆయన మనల్ని క్షమించాడు కనుక మనకు ఆకస్మిక మరణం కాదండి. ఏమిచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు, సమృద్ధి అయిన జీవం ఇచ్చాడు. ఆయన ఎంతకాలం ఉంటాడో దేవుడు, సంఘమైన మనము కూడా అంతకాలం ఉంటాం. యుగ యుగముల రాజ్య పాలన ఆయనది. యుగ యుగములు ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం, రాజ్యం చేసేవారుగా మనం ఉంటాం. నిత్య పరిపాలనలో కూడా మనం ఉంటాం. అటువంటి గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి ఎంతగా స్తుతులు చెల్లిస్తే ప్రతి ఆదివారం సంఘరూపేణ వ్యక్తిగతంగా తల వంచినప్పుడల్లా కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, సమాజ ప్రార్థనలో, సంఘాల ప్రార్థనలో ఎన్నటికీ ఆయన రక్షణ ఫస్ట్ మనము స్తుతి చెల్లించి ఆరాధించితే కూడా మనం రుణం తొలగిపోదు, రుణం తీర్చుకోలేము. అటువంటి గొప్ప విశేషమైన రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే దేవునికి స్తోత్రం. సరే, 16వ వచనం చూడండి. 16వ వచనం చదువుకుందాం. అయితే నేను దేవునికి మొరపెట్టుచున్నాను. మనకు కూడా ఇన్ని శ్రమలు, రకరకములైన శ్రమలు మనము కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎలాగో దేవునికి మొరపెట్టుకోవాలనేది 16, 17 వచనాలలో ప్రాముఖ్యంగా మనం చదువుతున్నాం. ఈ ప్యాసేజ్లో, ఈ భాగంలో మనం పెట్టుకున్న పేరు ప్రకారం మన పట్టణంలో, దేశంలో, సంఘములో, వ్యక్తిగతంగా, కుటుంబాల్లో, బంధువుల్లో ఎన్ని శ్రమలు, పాపకార్యాలు ఎదురవుతున్నాయి దినాలలో మనము ఏమి చేయాలంటే మనం చేసింది ఒకటి ప్రార్థన. 2 రాష్ట్రాల్లో వచ్చిన శోధన వినబడుతున్న మరి దేవుని సేవకులకు, ముఖ్యంగా దేవుని సేవ చేస్తున్న మన క్రైస్తవ నాయకులైన బిడ్డలు, సంఘ కాపర్లకు శ్రమలు ఎదురవుతున్నాయని మనం వింటున్నాము, గమనిస్తూ ఉన్నాము. లోకంలో భద్రత లేదు, దేవుని సేవకు ఒంటరిగా వెళ్ళకండి, 3, 4 వెళ్ళండి అని అంటున్నారు. ఏది ఏమైనా క్షేమకరమైన దినాలు కాదు. ఇటు దినాల్లో మనం చేయాల్సింది, మనకు న్యాయం జరగదండి, ఇట్లనే ఉంటాయి, వాదోపవాదాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా దేవుడు మనకు చెప్పింది ఏంటి, ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ఏం చేయాలన్నాడు? ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడాలి. ఆనాడు మరి పౌలు శిలువలు చేసిన విధానము, బొండ వేసి బిగిన బాగా కొట్టి ఎంతెంత చేసినా కూడా వాళ్ళు చేసిన రాత్రి వేళ ప్రార్థనతో, కీర్తనలతో గడపడం వల్ల శత్రువులు అంత కొట్టిన వాడు, ఆ జైలు అధికారి కూడా మారు మనసు పొందాడు. ఆయన మాత్రమే కాదు చూడండి, అన్ని చేసాలు తలుపులన్నీ తెరుచుకున్నప్పుడు ఎవరైనా వెళ్ళిపోయారండి? మేమందరం ఇక్కడే ఉన్నాము, నీకు నువ్వు హాని చేసుకోవద్దు, నిన్ను చంపుకోవద్దు అన్నాడు పౌలు. కానీ మిగతా ఖైదీలన్నీ పోయారా చెప్పండి? చదవండి ఆ భాగంలో. ఎవ్వరు కూడా మేమందరం ఇక్కడే ఉన్నామన్నారు. అట్లా నేను నమ్ముతున్నాను, వాళ్ళు పాడిన పాటల వలన, వాళ్ళు చేసిన ప్రార్థనల వలన మిగతా ఖైదీలకి అందరికి ఏమొచ్చిందండి? రక్షణ. లేకపోతే కరడుగట్టిన నేరగాండ్లు కదా వాళ్ళు, ఆ బందీకృతులైన వాళ్ళందరూ పలాయనం చిత్తగించాలి కదా. వాళ్ళందరూ కూడా తలుపులు తెరవబడినా కూడా పరిగెత్తి వెళ్ళిపోవాలి. వారందరూ మారు మనసు పొందారు. నేను అనుకుంటున్న వాళ్ళందరూ ఫిలిప్పి సంఘంలో ఒకవేళ అదే ఊరిలో ఉండే వాళ్ళైతే ఆ సంఘంలో ఉందరు కదా, మారు మనసు పొంది ఎప్పటికి వెళ్ళారా ప్రియులారా. కనుక అంత గొప్ప కార్యం జరిగింది. ఆనాటి వారి ప్రార్థన, ఆనాటి వారి స్తుతి గీతాలే అంత గొప్ప కార్యం జరిగింది. కానీ ఈ దినాల్లో కూడా బాగులేని పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. కాబట్టి మనం ఏదో బయటికి వెళ్ళి రోడ్లలోకి వెళ్ళి తిరుగుబాటు చేయటం ద్వారా, నిరాహార దీక్షలు చేయటం ద్వారా మనం ఏందో ఒకవేళ మరి క్రైస్తవుల పక్షంగా ఏదో మనము చేస్తేనే, నినాదాలు చేస్తేనే వస్తుంది కాదు, మనకు న్యాయం జరగదు. కాబట్టి ప్రభు మొదటి నుంచి మనకు నేర్పించిన విధానం ప్రార్థన, స్తుతి, ప్రార్థన, స్తుతి, ప్రార్థన, స్తుతి. మరి మిగతా విషయాలు చేయలేని గొప్ప కార్యం చేసేది ఇదే. కాబట్టి ఇప్పటికైనా ఎప్పటికైనా మన జీవిత విధానం మరి ఇదేగా వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయవలసిన వారం.
అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును. అయితే ఏంటి? పట్టణంలో, గ్రామంలో కలహాలు ఉన్నా, నాశనాలు ఉన్నా, మరి ఏమి హెరాస్మెంట్లు ఉన్నా, ఏ రేపులు ఉన్నా, ఏ అన్యాయాలు ఉన్నా, ఏ నాశన క్రియలు, ఏ అల్లర్లు జరిగినా, ఏ యొక్క పాప క్రియలు జరిగినా, మరి గుంపులు ఏ రకంగా విరోధంగా జరిగినా, వీటన్నిటిలో నరహత్యలు జరిగినా, నేను మాత్రం ఏం చేస్తానంటున్నాడు? అయితే నేను దేవునికి మొరపెట్టు. ఇది అయితే అనే దాంట్లో అంటే ఎన్ని ఇబ్బందులైనా అయితే నేను ప్రార్థన చేస్తాను. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. అయినా నేను ప్రార్థన చేస్తాను, అయినా నేను ప్రార్థన, అయినా నేను ప్రార్థన, ఇది మనకు గుర్తుకు రావాలి. అలాగా ప్రార్థన చేస్తున్నాంట. 56వ కీర్తన చూడండి, 9వ వచనంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? 56:9 నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. మనం మొరపెట్టినప్పుడు ఏం తెలుస్తుందంట మనకు? మనం దేవుడు నా పక్షం మొరపెట్టిన శత్రువు వెనకకు తిరుగుతాడండి. మనం మొరపెట్టలేదనుకోండి, శత్రువు ఏం చేస్తాడు? ముందుకు వస్తుంది. ముందుకు వస్తాడు. కాబట్టి ఏ రోజు మొరపెడితే ఆ రోజు వాడు బ్యాక్వర్డ్కి వెళ్తాడు. ఎవరు? ఏ రోజు మనం మొరపెట్టకపోతే వాడు ఫార్వర్డ్ అయి ఫ్రంట్కి వస్తాడు. వాడు మన ముందుకు వస్తాడు. ఇది గుర్తు పెట్టుకోవాలి. నేను మొరపెట్టు దినమున వాడు వెనక్కి వెళ్తాడు, నేను మొరపెట్టిన దినమున నేను వెనక్కి వెళ్తానేమో వాడు ముందుకు వస్తాడు. ఇది మనము మన పిల్లలు రూల్ ఆఫ్ థంబ్ మన జీవితంలో. ఇది మన జీవిత సూత్రంగా మనం పెట్టుకొని మొరపెట్టాలి. చాలా సార్లు 1,000,000 పనులు అడ్డం పడి మనకు ప్రార్థన టైం లేకుండా ఎగ్గొట్టేట్టు చేస్తాయి. కానీ మనలో ఆ యొక్క ఆతురత ఉండాలి. అయ్యో ప్రార్థన చేయాలి. శత్రువు ముందుకు వస్తాడేమో, నేను వెనక్కి వెళ్తానేమో, నేను ముందుకు ఉండాలని చెప్పి శత్రువుని వెనక మళ్ళించే వాళ్ళగా. ఇంకోటి ఏం తెలుసుకోవాలంట? దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను. మనం ప్రార్థన చేస్తే మనకు ఒక ధైర్యం ఏంటి? దేవుడు నా పక్షమని నాతో కూడా ఉన్నాడు, నా ప్రక్కన నిలిచి ఆయన బలపరుస్తాడు అనేది మనకు ఒక ధైర్యం మనం పుట్టిస్తుంది. ప్రార్థన మనకు ధైర్యము పుట్టిస్తుంది. ఒకవేళ మనం మంచంలో ఉన్నప్పుడు, చేతగాను ఉన్నప్పుడు, అప్పుడు మనం ప్రార్థన చేయలేకపోతాం. పరిశుద్ధులు చేస్తారు, ఇంటివారు చేస్తారు, సహాయకులు చేస్తారేమో, అన్నిటికన్నా మించిన మన ప్రభు విజ్ఞాపన చేస్తున్న నిజమే. కానీ మనలో మనకు ధైర్యం రావాలంటే మనం కూడా మన ప్రార్థన వంతు మనము చేయాలి. దేవుడు మనతో కూడా ఉన్నాడని మనకు గ్రహింపు కలుగుతుంది. మరి అలాగూ మనం ప్రార్థన చేస్తే ఇలాగూ మనకు ధైర్యము, అలాగే శత్రువు ముందుకు రాకుండా ఉంటాడని మనము నేర్చుకుంటున్నాం. సరే, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తాడో 17వ వచనంలో చెప్తున్నాడు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తాడు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టును. సాయంకాలమున. 4 విషయం. మొట్టమొదట యూదుల యొక్క దినచర్య సాయంకాలం 6 గంటలతో ప్రారంభమవుతుంది. మనకందరికీ తెలుసు. సాయంత్రం 6 నుండి ఉదయం 6 వరకు వాళ్ళకి అట్లాగా దినం స్టార్ట్ అయ్యి ముగుస్తుంది అన్నమాట. కనుక ఫస్ట్ మొదలు పెడుతున్నాడు, సాయంకాలమున ప్రార్థన చేస్తాను అంటాడు. 141వ కీర్తన 1లో ఏం చెప్పాడు? సాయంకాలమున నేను ప్రార్థన చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలన. నైవేద్యం. కాబట్టి ప్రార్థన ఆయన సాయంకాలం చేస్తున్నాడని అర్థమవుతుంది. మళ్ళీ ఉదయకాలమున అన్నాడు కదా, ఉదయమున, సాయంకాలమున, ఉదయమున అన్నమాట. ఉదయమున ఎప్పుడు ప్రార్థన చేశాడంట ఆయన? 5వ కీర్తన 3వ వచనం చూడండి. 5వ కీర్తన 3లో ఏమన్నాడు ఆయన? ఉదయకాలం ప్రార్థన సిద్ధం చేసి ఉదయమున ప్రార్థన సిద్ధం చేసి ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అన్నాడు. ఉదయమునే తన కంఠస్వరం ఎవరికి వినపడుతుందంట? దేవుని కంట. కూడా ఉదయమునే మన కంఠస్వరాన్ని దేవునికి వినబడజేస్తున్నామా? నా దేవా, నా తండ్రి, నా విభుడా, నా దైవమా, ఆ నాయకత్వమైన దేవా అని మన స్వరము దేవునికి వినబడేటట్టుగా ఉదయం సిద్ధపరిచిన ప్రార్థన అంట. ప్రిపేర్డ్
ప్రేయర్ చేస్తున్నాడు, సిద్ధపరుచుకుంటున్నాడు ఆయన. ప్రసంగానికి సిద్ధపాటు మనం అందరమే ఎరుగుదాము, కానీ ప్రార్థనకు సిద్ధపాటు ఎరుగుదమా? నోటుకు వచ్చిందంతా వల్లి వేసుకుంటా ఉంటాం. సిద్ధపరుచుకున్న ప్రార్థనతో ఉదయమునే ఆయన లేచి వినిపిస్తున్నాడంట. పైగా ఏం చేస్తాడంట ఆయన? ఉదయం ధ్యానిస్తాను, ఆ తర్వాత అది కూడా చెప్పాడు కదా, ఉదయం కంఠస్వరం నీకు వినిపిస్తాను అన్నాడు. ఉదయం నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేయి. మరొక చోట ఆయన ధ్యానించుచు మొరపెట్టుకుందును అన్నాడు కదా. కనుక ప్రార్థన ఉండాలి, ముందు ధ్యానం ఉండాలి, తర్వాత ప్రార్థన ఉండాలి. ధ్యానం చేస్తే గాని ఏ విషయాలు ప్రార్థన చేయాలో మనకు అర్థం కాదు. లేకపోతే రొటీన్ వేలో ప్రార్థన, కంఠస్థ ప్రార్థన ఉంటుంది. కాబట్టి ప్రార్థనలో నడిపింపు ఇచ్చేది వాక్య ధ్యానం మనకు. కాబట్టి విశ్వాసంతో, ధైర్యముతో, వాగ్దాన భరితంగా వీటన్నిటిని పెట్టి వాక్యానుసారమైన ప్రార్థన మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగూ ధ్యానించి మొరపెట్టుకోవాలని మనం నేర్చుకుంటున్నాం. మధ్యాహ్నం అన్నాడు. మధ్యాహ్నం ఏ వేళ ప్రార్థన చేశాడో నాకు తెలియదు. దినమునకు 7 మార్లు స్తుతి అని కూడా చెప్పాడు కదా దావీదు. కానీ మధ్యాహ్నం ప్రార్థన చేసిన భక్తులు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? పేతురు దేవాలయంకి ఎక్కి వెళ్ళారు. 3 గంటలకు వాళ్ళు ఇలాగూ మొత్తము 3 సార్లు వారు ప్రార్థన. మరి దానియేలు కూడా అలాగే ప్రార్థన ఆటంకం కలిగించే ఆర్డినెన్స్ ఉంది. ఎవ్వరు రాజుపేట తప్పితే ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అని చెప్పిన సమయంలోనే ఆటంకాల మధ్యనే వాళ్ళు ప్రార్థనలు చేసిన బిడ్డలుగా మనం చూస్తున్నాం. రేపు మనం కూడా ఇట్లా వస్తుందేమో. అలాంటి ఆర్డినెన్స్ మనకు వ్యతిరేకంగా మరి వాళ్ళు న్యాయ విధులు హామాన్ లాగా పెట్టినా వ్యతిరేకంగా ఆయన తలుపు తెరిచి యెరూషలేము తట్టి కిటికీ తెరిచి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా శత్రువులు చూసి ఆయన్ని ఆ యొక్క వేసినట్టుగా చూస్తున్నాం. రేపు ఏ బోనం ఉంటుందో, మరణం ఏ రూపంలో మనకు వస్తుందో తెలియదండి. కనుక ప్రియులారా, మన జీవితంలో తొందరలో కలిగిన జీవితమే రాబోతూ ఉండగా మరి ఇప్పుడు చేసిన ప్రార్థనల కంటే మరి ఎక్కువైన ప్రార్థన చేయాలి. దేవుని మహాకృప వలన ఫిబ్రవరి నుంచి మనము ప్రార్థన చేయట కొంత ఎక్కువ నేర్చుకున్నాం ప్రియులారా. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇది చాలదు. స్మరణ సంఘంతో ప్రభు అంటాడు కదా, మరణం మట్టుకు నీవు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవితం ఇచ్చేది అంటూ నువ్వు ఇంకా పొందబో శ్రమల కొరకు సిద్ధంగా ఉండమంటాడు కదా. 10 దినముల శ్రమ కలుగును, ఆయన నీవు ధైర్యం తెచ్చుకున్నావు చెప్పాడు. కిరీటం ఇస్తానని చెప్పాడు. కనుక పొందబోయే శ్రమలు ఎన్నున్నాయండి. చిన్న మాట తట్టుకోలేమే, చిన్న మాట పడలేమే. పొందబో శ్రమలు ఎన్నున్నాయో అవి ఎంత ఘోరంగా ఉంటాయో. మనం అనుకున్నాము సంఘానికి శ్రమలు ఉండవేమో అని, కానీ సంఘానికి శ్రమలు వస్తున్నాయండి. దేవుడు మనల్ని ఎట్టి ప్రేమతో ప్రేమించాడండి. ఎలాంటి ప్రేమతో? శాశ్వతమైన ప్రేమ అని అగాపే ప్రేమతో దేవుడు ప్రేమించాడని మనం చెప్పుకుంటున్నాం కదా. బ్రదర్లీ లవ్ కాదండి, సహోదర ప్రేమ లాంటి ప్రేమ కాదు, భార్యాభర్తలు లాంటి ప్రేమ కాదు. యవనస్తులు ప్రేమించుకున్న ఆ శరీర సంబంధమైన ఆకర్షణను బట్టి ప్రేమించే ప్రేమ కాదు, కానీ యేసయ్య ప్రేమ, అగాపే ప్రేమ, ప్రాణం ఇచ్చిన ప్రేమ. ఒకవేళ పేతురుతో ప్రభు కోరుకున్నాడు కదా, 3 సార్లు ఏమని క్వశ్చన్ వేశాడు ఆయన? నన్ను ప్రేమిస్తున్నావా అంటే నీకే తెలుసు అని విసుగుపడ్డాడు కదా. ఎలాంటి ప్రేమ ప్రేమించాలని దేవుడు కోరుకున్నాడంటే, నేను అగాపే ప్రేమతో మిమ్మల్ని ప్రేమించాను కదా, మీరు కూడా అగాపే ప్రేమతో నన్ను ప్రేమిస్తారో లేదో అని తెలుసుకోవడానికి శ్రమలు వస్తున్నాయేమో ప్రియులారా. అట్టి ప్రేమతో మనం ప్రేమిస్తున్నామా? ప్రేమించే వాళ్ళం ఆయన కొరకు ఆత్మను పడుతున్నామా? గొర్రె పిల్లలను కాస్తున్నామా? గొర్రెలను మేపుతున్నామా? మనం ఇలాంటి పరిచర్య చేస్తున్నామా? లేదా ప్రభు కొరకు ప్రాణత్యాగమే చేస్తున్నామా? నీకు తెలుసు ప్రభు అని అన్నవాడే తలకిందులు సిలువ వేయబడడానికి అప్పగించుకున్నాడు. ఇంతకు ముందు ఈయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నవాడు
ఒక చిన్న పిల్ల దగ్గర బొంకినవాడు అగాపే ప్రేమ నేర్చుకున్నాడు. ప్రియులారా, మరి మన జీవితంలో కూడా మన కష్టం అంటే ఇష్టం లేదు, గువ్వల్లాగా రెండు రెక్కలుంటే ఎగిరిపోతాను అనుకునే వాళ్ళమే మనం అందరం. ఎక్కడో దూరంగా ఎవరు తెలియని చాటు చోట్ల అరణ్యంలో దాక్కుని ఉంటే బాగుండేది అనుకుంటాం మనం అందరము. కానీ శ్రమకు అప్పగించుకున్నాడు పేతురు. మరి మనలో అలాంటి చెప్పే మీరు మనమందా కూడా అగాపెతో ప్రేమించే శ్రమలు మనకు వస్తాయి. మనం మట్టుకు మనము దేవుని ప్రేమిస్తామా? మన జీవితంలో ఎట్టి ప్రేమతో ప్రభుని మహింపరిచే మరణమో, ఒకవేళ నిందలో, అవమానమో, లేకపోతే గాయాలో, రక్తం కాల్చడమో, ఏది మనకు పెట్టాడో, ఏ మరణం ద్వారా దేవుని మహింపరచాలో మనకు తెలియదు కనుక అటువంటి సమయంలో ప్రభు కొరకు అట్టి శ్రమలకు నిలబడే జీవితం మనం పొందుకునే నిమిత్తం సిద్ధపాటుతో కూడిన ప్రార్థనలు కూడా మనం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం కనుక 3 సార్లు ప్రార్థన చేస్తున్న బిడ్డల అనుభవం మరి మనం నేర్చుకున్నాం. కష్టాలు ఎక్కువైతుండగా ప్రార్థనలు ఎక్కువ కావాలి. అన్ని సమయాల్లో మోకాళ్ళు పరిస్థితులు మనకు కనపడదండి. నెహెమ్యా చేశాడు కదా, మోకాళ్ళనే చేశాడు అన్ని ప్రార్థనలు కదా, చిన్న ప్రార్థనలు, పొట్టి ప్రార్థనలు, 1 వర్డ్ ప్రేయర్ కదా, మనసులోనే ప్రేయర్లు, వాష్రూమ్ లో ప్రేయర్లు మనం చేయాల్సి వస్తుంది, ప్రయాణంలో చేయాల్సి వస్తుంది. కళ్ళు మూసుకున్నట్టేనే ఉంటాం కానీ ప్రార్థనలో ఉంటాం కొన్నిసార్లు. ఇలాగా పనులు చేసుకుంటూనే, వంట పనులు చేసుకుంటూనే, బట్టలు ఉతుక్కుంటూనే ప్రార్థన మనం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనంలో ఎప్పుడు ప్రార్థన చేయాలో చెప్పాడు దేవుడు. అది కూడా చూసుకుందాం చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం స్టార్టింగ్ లోనే ఉంది చూడండి. ఎప్పుడు చేయాలి ప్రార్థన? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయం నందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. చాలు. ఎక్కడ, ఏ సమయం? సాయంకాల సమయం, ఉదయమున, మధ్యాహ్నమున అని ఉంది అక్కడ. ఇక్కడ ఏ సమయమున అని ఉంది? అనుకూల సమయం ముందు నేను మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని. అనుకూల సమయం అంటే పొద్దునైనా అనుకూలం, మధ్యాహ్నమైన అనుకూలం, సాయంకాలమైన అనుకూలం. అనుకూల సమయం అంటే ఇంగ్లీష్ లో నేను చూస్తే యాక్సెప్టబుల్ టైం అని ఉంది. యాక్సెప్టబుల్ టైం, దేవుని చిత్త సమయం. తన అనుకూల సమయంలో ఆయన మన మొరను ఆలకిస్తాడు. ఎప్పుడు అనుకూలం? 365 దినాలు ఉన్నాయి సంవత్సరంలో. ఏ అనుకూలం? ఈ సంవత్సరంలో 365 దినాల్లో ఏది ఆయన అనుకూల సమయం మనకు తెలియదు. అట్లా ఎన్నో ప్రార్థనలు, ఎన్నో విషయాల కొరకు చేస్తున్నాం. ఒక్కొక్క సంవత్సరంలో, ఒక్కొక్క నెలలో ఎప్పుడు అనుకూల సమయమో, యాక్సెప్టబుల్ టైమో ఆయనకు తెలియదు. ఆ దినాన్ని యాక్సెప్టబుల్ టైం అనే దాంట్లో కింద ఏమని ఉంది చూడండి. ఏ దినమందంట? రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అన్నాడు. ఎన్నో దినాలుగా, 365 దినాలుగా ప్రతి సంవత్సరం ప్రార్థన చేస్తానే ఉంటాం మనం. కానీ ఏదో ఒక దినము రక్షణ దినమందు దేవుడు ఆదుకుంటాడంట. ఆ రక్షణ దినం ఎప్పుడో, ఆ రైట్ టైం ఎప్పుడో, యాక్సెప్టబుల్ టైం ఎప్పుడో, దేవుని చిత్తానుసారమైన సమయం ఎప్పుడు మనకు తెలియదు కనుక ప్రార్థన చేస్తూ ఉండాలి. కంటిన్యూస్ టెన్స్ లో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. విసుగు పడకూడదు. అండ్ యాక్సెప్టబుల్ టైం ఏంటో, రక్షణ దినముగా ఏది మనకు అనుగ్రహించిన ఉన్నాడో దేవుడు. ఒక్కొక్క ప్రార్థనకు, ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క దినాన మనకు జవాబు వస్తుంది అనుకోండి, అదే మనకు రక్షణ దినం. అంటే పాపక్షమాపణ నుండి మనం రక్షించిన దినం అది కాదు. అది రక్షణ విషయంలో అనగా పాపాల విషయం నుండి రక్షించే విషయంలో రక్షణ దినం అది వేరు. కానీ ప్రతిరోజు కూడా ఈ దినాలు ఏంటివండి? దుర్దినములు, అపాయకరమైన కాలములు అని రాయబడింది కదా. ప్రతి ఒక్క సమయంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ రక్షిస్తున్నాడు. శోధన నుండి రక్షించాలి దేవుడు. ఇలాంటి సమయాలు ఎన్నో ఉంటాయి మనకు. కానీ ఆ రక్షణ దినమున దేవుడు మనకు జవాబు ఇచ్చేంత వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రియులారా, ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఎవరెవరికి జవాబు కావాలో వారికి కావాల్సిన వాగ్దానాలు అన్ని బైబిల్లో ఉన్నాయి. ఈ వాక్యం మొన్న చదువుకొని 3-4 రోజుల క్రితం
నేను ఎంతో ఆదరించబడ్డాను. కొన్నిసార్లు ఏంటి ప్రభువా ఇంకా జాబ్ రాలేదే అని అనిపిస్తుంటుంది మనకు. ప్రతి ద్వారం కూడా మూసివేయబడింది అని అనిపిస్తుంది మనకు. కానీ ఈ యొక్క అధ్యాయంలో కింద నుంచి అనగా 8వ వచనం నుంచి చివరి వరకు మీరు చదువుకోండి. మనలో ఎవరెవరు ఏ తొందరలో, ఏ బాధల్లో, ఏ కష్టాల్లో ఉన్న వారందరికీ జవాబులు ఈ వాగ్దానంలో ఉన్నాయి. మనకు పర్వతాలు లాంటివి ఎన్నో ఉంటాయి. ప్రభా, ఈ పర్వతం ఎప్పుడు ఎక్కుతాను, ఈ సమస్య ఎప్పుడు సాల్వ్ అవుతుంది, ఎప్పుడు ఎక్కలేని ఎత్తైన కొండ నేను ఎక్కుతాను, ఎప్పుడు అది నాకు అందుతుంది అని చాలా లక్ష ప్రశ్నలు మనలో ఉంటాయి. కానీ దేవుడు అన్నాడు 11వ వచనం చూడండి, నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గంలో ఎత్తుగా చేయబడింది. మన పర్వతాలు అంటే మన కష్టాలు, మన ఎక్కలేని కొండలు పర్వతాలు దేవుడు ఏం చేస్తాడంట, త్రోవగా చేస్తాడంట. అబ్బా, కొండలో పర్వతంలో ఏం త్రోవ, ఎక్కడెక్కుతానో అది కాదు అనుకుంటాం మనం. పర్వతాన్ని ఏం చేస్తాడంట, త్రోవగా. బాబేలు పర్వతాన్ని గురించి దేవుడు ఏమన్నాడు, బబులోను పర్వతమా నువ్వేమవుతావు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, చదును భూమి అవుతావు అన్నాడు. ఎత్తైన భూమి కాదు, నీవు చదును భూమి అవుతాయి అనగా మన టార్గెట్ నేను మించలేని, ఆ ఎత్తుకు ఎదగలేని, ఆ యొక్క రోగం పోతుందా, ఈ ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, వడ్డీలు పోతాయా అనుకుంటా. అది ఎత్తైన పర్వతమే మన జీవితంలో. కానీ దాన్ని చదును భూమిగా చేస్తాను అంటున్నాడు. ఒక మైదాన భూమిగా చేస్తాడంట మన కష్టాలు. మీ కష్టాలు ఏంటో నాకు తెలియదు, వాటిని చదును భూమి అవుతాయని చెప్పినాడు. ప్రస్తుతం వాక్యంలో మనకు ధైర్యం ఇస్తున్నాడు. ఆ చేసేది ఆయన వంతు, జవాబిచ్చే ఆయన వంతు. రక్షణ దినము ఎప్పుడు వస్తుంది అంతవరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇంకో మాట అన్నాడు దేవుడు, చెట్లు లేని మెట్టల మీద మేపిస్తానన్నాడు. చెట్లే లేవు కదా, ఎత్తు స్థలము, ఆ మెట్ట స్థలము. మెట్ట మీద ఏమి ఇస్తాడంట, మేపు అంట, మేత ఇస్తాడంట, మేపిస్తాడు. కనుక మన ప్రశ్నలన్నిటికీ జవాబు మనకుంది ప్రియులారా. కనుక ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి మనం కష్టాల్లో ఉన్న మనము, సాయంకాల సమయమున, ఉదయమున, మధ్యాహ్న సమయమున, అనుకూల సమయమున. రక్షణ దినం ఎప్పుడు వస్తుంది అంతవరకు మనం ప్రార్థన చేస్తే విజయం మనదే. ఆయన నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరు. కనుక దేవుడు తన వాక్యమును నెరవేరుస్తాడు. చివరి ప్యాసేజ్ మనం ముగించుకుందాం. ఈ చివరి మాటలు ఎక్కడి నుంచి 18 నుంచి 22 వరకు మనం చదువుకుంటే, ప్రార్థన మీద విశ్వాసం. మన ప్రార్థన మీద మనకు విశ్వాసం లేకపోతే ఏం ప్రయోజనం? మన కోసం అస్తమానం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మన కడుపు నొప్పి అయితే కడుపు నొప్పి యొక్క తీవ్రత మనం వివరించినంత ఇంకొకరు వివరించలేరు. కాబట్టి మన ప్రార్థన మీద మనం విశ్వాసం, ఆయన విశ్వాసంతో ఏమంటున్నాడు, చివరి దాదాపు 22వ వచనం చూడండి. అయితే నీ భారం ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయుడు. ఇది ఆయన విశ్వాసం. నీ భారం యెహోవా మీద మోపని మనతో చెప్తున్నాడు. పాప భారం ఆయన మీద మనం మోపలేదు, మనకు తెలియదు. మన పాపని మనకు దేవుడు ఆత్మ ద్వారా ఒప్పించాడు. కానీ మనము మన పాపను ఒప్పుకొనక మునిపే ఆయనే సెలవులో మన కొరకు బాధలు అనుభవించాడు. ఆ భారము తండ్రి నా ఇద్దరిని తొలగించని దేవునికి ఇవాళ ఆ భారం అనుకున్నాడు, కానీ దేవుడు తొలగించలేదు. మన పాప భారాన్ని ఆయనే అనుభవించాడు. ప్రియులారా, మనందరి యొక్క పాపములు, అసంఖ్యాకములైన పాపములు ఆయన మీదే మోసుకున్నాడు. కానీ ప్రార్థనలో మన భారము దేవునికి అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడంట, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఆయన మనల్ని ఆదుకుంటాడు. మనల్ని ఆదుకున్నాడు, కానీ మన కష్టాల్లో ఆదుకుంటాడు కూడా. ఫ్రెష్ ప్రార్థనలో జవాబిస్తాడు కూడా. కానీ యేసు ప్రభుని ఆదుకున్నాడు అండి. గిన్నెను తొలగించాడా? లేదు. సిలువను తొలగించాడా? రోగాలు తొలగించాడా? రుగ్మతలు తొలగించాడా? వస్త్రహీనత తొలగించాడా? రక్తం కాచడం తొలగించాడా? సిగ్గు, అవమానం, నిందలు తొలగించాడా? ఏవి తొలగించాల? దాహం తొలగించాడా? మరి ఆ తర్వాత పిడిగుద్దులు తొలగించాడా? ఏమి తొలగించాల? సిలువ తొలగించాల అని అనుభవించాడు.
కానీ ఆయన నమ్ముకున్న భక్తులు మీకా కూడా అన్నాడు, నేను నా శ్రమలో యెహోవాకి ఎదురు చూచాను, ఆయన నన్ను ఆదుకున్నాడు. శత్రువా నా మీద ఆశయపడొద్దు, నేను కింద పడినా తిరిగి లేస్తాను, నేను నా ప్రభు కొరకు ఎదురు చూస్తాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. మన విషయంలో ఆయన మన భారం తీర్చాడు, మనల్ని కదలనివ్వలేదు, మనకు ఆయన జవాబు ఇచ్చాడు, ఆయన ఆదుకున్నాడు. కానీ యేసు ప్రభుని మాత్రం ఆదుకొనలేదు. ఆయన గుంటలో పడ్డాడు. నేను యెహోవాకు సౌనంతో కనిపెట్టుకుంటేనే ఆయన నా మొరను ఆలకించను, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను రక్షించను, బండ మీద నిలబెట్టను అన్నాడు 40వ అధ్యాయం కీర్తనలో 1వ వచనం. కానీ యేసు ప్రభువును మాత్రం ఆ పాప గుంటలో పడిపోయాడు. ఆయన ఆ పాతాళపు గుంటలో పడిపోయాడు. 3వ దినమున ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆయన సిలువంతం ముగించిన తర్వాత ఆయన రక్షించబడినట్లుగా పరలోకానికి వెళ్ళిపోయి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. కానీ ఆయనకు జరిగినట్లుగా మన జీవితంలో ప్రభు జరిగించలేదు. ఆయన మనల్ని ఆదుకున్నాడు, రక్షించాడు, మనల్ని కదలనీయడు. శ్రమలో నలిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది కానీ దేవుడు మన నలుగుదలకు అప్పగించడు, ఆయన మనల్ని ఆదుకుంటాడు. అందుకే దేవునికి స్తోత్రాలు. ఈ పాఠం ఇప్పుడు మనం ముగించుకోగలిగినాం. దేవునికి స్తోత్రం, వందనాలు. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం.